నమస్తే. యోగా ప్రాక్టీస్లో ఆసనాలు ఎక్సర్సైజ్ తర్వాత ప్రాణాయామం చేయాలి. యాంగ్జైటీకి, టెన్షన్కి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళకి ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమంటారు కదా. అసలు ఈ ప్రాణాయామం గురించి ముందు తెలిస్తే అది ఎలా చేయాలి, దానివల్ల వచ్చే చేంజెస్ మన బాడీలో, మైండ్లో ఎలా ఉంటాయో అర్థమవుతుంది. ప్రాణాయామం గురించి ఈ కంప్లీట్ వీడియో చూడండి. ప్రాణాయామంలో ప్రాణ అంటే ప్రాణశక్తి, వైటల్ ఎనర్జీ. ఆయామము అంటే రెగ్యులేషన్. బాడీలో ప్రాణశక్తిని రెగ్యులేట్ చేయటాన్ని ప్రాణాయామము అంటారు. దీన్ని ఇంగ్లీష్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ టెక్నిక్, బ్రీత్ కంట్రోల్ అని పిలుస్తారు. పతంజలి అష్టాంగ యోగాలో ఇది 4th లింబ్. యమ, నియమ, ఆసన, 4th వన్ ప్రాణాయామ. ప్రాణశక్తి అంతా వ్యాపించి ఉంటుంది. ట్రీస్, యానిమల్స్, ప్లాంట్స్, హ్యూమన్ బాడీ. అందుకే అవి జీవించి ఉన్నాయి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డెడ్ బాడీ ఉందనుకోండి, వాళ్ళని చనిపోయారు అంటారు. ఎందుకు అంటే దాంట్లో, ఆ బాడీలో ప్రాణం లేదు, లైఫ్ ఫోర్స్, ప్రాణశక్తి వెళ్ళిపోతుంది. అందుకే ప్రాణం లేదు అని అంటారు. దానివల్ల బాడీ యూజ్ లేదు. శ్వాస, బ్రీత్ అనేది ఒక టూల్లా ప్రాణాన్ని క్యారీ చేస్తుంది. ఎయిర్, గాలి, వాయువు అనేది ప్రాణ కాదు. ఎయిర్లో ఒక ఎనర్జీ ఉంటుంది, అదే వైటల్ ఎనర్జీ, ప్రాణశక్తి. అది శ్వాస ద్వారా, బ్రీత్ ద్వారా బాడీలో ఉండి బాడీని రెగ్యులేట్ చేస్తుంది. ప్రాణాయామము మనసుని ఫోకస్ చేయటానికి, నాడులను శుద్ధి చేయటానికి హెల్ప్ అవుతుంది. బాడీలో 72,000 నాడీస్ నావెల్ ఏరియా నుండి బాడీ మొత్తంగా ఉంటాయి. ఇవి 3 సెక్టర్స్గా ఉంటాయి: ఇడ, పింగళ, సుషుమ్న. లెఫ్ట్, రైట్, సన్, మూన్ అని, హీట్, కూల్ అని పిలుస్తారు. ఈ ఇడ, పింగళని బ్యాలెన్స్ చేస్తే కుండలిని ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. ప్రాణాయామం మెయిన్ గోల్ వచ్చేసి బాడీ అండ్ మైండ్కి మధ్య కనెక్షన్ని స్ట్రాంగ్ చేయటం. ప్రాణాయామము 1 బ్రీత్ సైకిల్లో 3 స్టెప్స్ ఉంటాయి, 3 దశలు ఉంటాయి. 1 పూరక, కుంభక, రేచక. పూరక గాలిని పీల్చటంని పూరక అని, కుంభక గాలిని పీల్చిన తర్వాత కానీ వదిలిన తర్వాత కానీ హోల్డ్ చేయటాన్ని కుంభక అని, వదలటాన్ని రేచక అని పిలుస్తారు. శక్తి మన బాడీలో 5 రకాల వాయువుల ద్వారా బాడీ పార్ట్స్ ఫంక్షనింగ్ ప్రాపర్గా పనిచేయటానికి ఒక్కొక్క బాడీ పార్ట్పై ఒక్కొక్క ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఈ 5 ప్రాణవాయువులని పంచ ప్రాణవాయువులు అంటారు. 1 ప్రాణవాయువు, 2వది అపానవాయువు, 3 సమానవాయువు, 4th వన్ ఉదానవాయువు, 5th వన్ వ్యానవాయువు. ఫస్ట్ ప్రాణవాయువు చెస్ట్ అండ్ హెడ్ ఏరియాలో ఉండి రెస్పిరేటరీ మూమెంట్ని ఫార్వర్డ్ చేస్తుంది. అపానవాయువు 2nd వన్ పెల్విస్ ఏరియాలో ఎలిమినేషన్ని హెల్ప్ చేస్తుంది. 3rd సమానవాయువు నావెల్ ఏరియాలో ఉండి ఇన్నర్ అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. 4th వన్ ఉదానవాయువు థ్రోట్లో ఉండి అప్వర్డ్ మూమెంట్, స్పీచ్, కమ్యూనికేషన్కి హెల్ప్ అవుతుంది. 5th వాయువు వ్యానవాయువు హోల్ బాడీ కంప్లీట్గా ఉండి సర్క్యులేటరీ సిస్టమ్ ఆల్ ద లెవెల్స్ బ్యాలెన్స్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది. ఈ 5 పంచ ప్రాణవాయువులు బాడీలో బ్యాలెన్స్గా ఉంటే మన మనసు కామ్గా ఉంటుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, బీపీ, లంగ్స్ ఇష్యూస్, బాడీ పెయిన్స్ రావు. బాడీ ఆర్గాన్స్ ప్రాపర్గా పనిచేస్తాయి. సో హెల్తీగా ఉండాలంటే ధ్యానంతో ప్రాణాయామం డైలీ ఖచ్చితంగా చేయాలి. ప్రాణాయామం కపాలభాతి, భస్త్రిక, భ్రామరి, ఉజ్జయి, నాడీ శుద్ధి, అనులోమ విలోమ అనే రకాలుగా ఉంటుంది. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ ఎలా చేయాలి, ఎవరు చేయకూడదు, వాటి బెనిఫిట్స్ కూడా తెలుసుకొని ఎవరి హెల్త్కి అవసరమైన ప్రాణాయామం వారు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాణాయామం వల్ల బాడీలో అన్ని సిస్టమ్స్ ప్రాపర్గా పనిచేస్తాయి. యాక్చువల్గా 80% ఆఫ్ ది మన హెల్త్ డిసీజెస్ మన మైండ్కి సంబంధించినవే. మైండ్ కామ్గా, స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉంటే హెల్త్ బాగుంటుంది. మైండ్ బాగుండాలి అంటే కంపల్సరీగా మనము ప్రాణాయామ ప్రాక్టీస్ డైలీ చేయాల్సిందే.